సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రీ-రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే. అంటే ఈ రీ-రిలీజ్ అనేది నాకు ఒక చేసినప్పుడల్లా ఒకటి గుర్తుకొస్తుంది. 98లో మేము తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు అది మాకు 5 years రైట్స్ ఉండేది. సో ఎప్పుడు డబ్బులు తక్కువ ఉంటే అప్పుడు దాన్ని రీ-రిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేదన్న. అలా ఒకసారి అమృత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉంటే మళ్ళీ రీ-రిలీజ్, అది 4th టైం. అప్పుడు కూడా ఆ రోజుల్లో అది 10 to 12 lakhs షేర్ కలెక్ట్ చేస్తుంది. అంటే అప్పటి రోజులన్నిటినే మిరాకిల్ డేస్. అలాంటిది ఇప్పుడు కూడా ఆడియన్స్ వాళ్ళ రీ-రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి వస్తున్నారంటే, హైదరాబాద్లో 10 థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ 10 థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది, జనాలు థియేటర్ రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓటీటీలో ఉంది. ఈరోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఓటీటీలో ఉంది, ఆల్రెడీ చూసేశారు. అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు, వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు, థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ, అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి, ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ-రిలీజ్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి. సో ఇది మీతో షేర్ చేసుకుందాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం. అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ వేసిన దగ్గర డే 1 60%, 70% అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి. మోస్ట్లీ ఫ్రైడే కల్లా అవి రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి. సో అలాగే సుదర్శన్ 35mm సెకండ్ డే కూడా 8th రోజు కూడా 4 షోలు ఫుల్ అయ్యాయి. అంటే చాలా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు ఈ సినిమా ద్వారా. సో ఐఎమ్ ఆల్సో వాచింగ్ ఆన్ 7th మార్నింగ్ 8 o'clock షో. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ 35mm 8 o'clock షో. అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి. సో అప్పుడే చాలా ప్రెస్ మీట్లో చెప్పాము. అంటే మల్టీ స్టార్ చేయడము అనేది ఎప్పుడో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోస్, రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరూ హీరోలు మల్టీ స్టార్ సినిమాలు చేశారు. తర్వాత మారుతూ వచ్చింది. సడన్గా ఎందుకో శ్రీకాంత్ ఐడియా చెప్పినప్పుడు సో ఎలా చేద్దాం ఏంటి అని ఫస్ట్ వెంకటేష్ గారిని, తర్వాత మహేష్ గారిని అప్రోచ్ అవుతే ఇద్దరు ఈజీగానే ఓకే అన్నారు, పెద్ద కష్టపడలేదు. వాళ్ళు కథ వినేసి ఓకే అన్నారు. సో దాన్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కొంచెం మాకు టైం పట్టింది. అంటే అవుట్పుట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అప్పుడు 1 year షూట్ చేశాం. జనవరి 2012 జనవరిలో మొదలు పెడితే 2013 సంక్రాంతికి రిలీజ్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 1 year జర్నీ అది షూటింగ్ ప్రాసెస్. ఇద్దరు కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేయాలి, అన్ని చూడాలి, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ వర్క్ అవ్వాలి. కాబట్టి ఈరోజు ఇవాళ రీ-రిలీజ్ కూడా అంతే వాల్యూ. అట్లే ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్గా ఉంటారని అప్రోచ్ అవుతాము. వాళ్ళిద్దరు అప్రోచ్ అవ్వగానే ఇద్దరికి ఆ రోజుల్లో అట్లని కాదు. అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్, మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్. సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు. వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు డిన్నర్లో కలవడము, ఎలా జర్నీ చేద్దాము, స్క్రీన్ మీద ఎలా ఉండాలి, చాలా హోంవర్క్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది, ఒక న్యాచురల్ ఫిలిం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు సినిమా చూసావు, మళ్ళీ 7th రోజు చూడు, దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు. ఊరికే కథ చెప్తా అంటావు కదా, ఆపరిస్తున్నా. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకుంటా, నేను రెడీ. అందరు క్యారెక్టర్లలో ఉంటాయి, దొరికిందనుకో తప్పే లేదు. ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో, అందుకే రీ-రిలీజ్ అవుతుందేమో. ట్రై లాంగ్ గ్యాప్ తర్వాత మల్టీ స్టార్ తీశారు. కానీ అప్పట్లో వచ్చిన టాక్ అవన్నీ మంచి పేరు వచ్చింది, మంచి సినిమా తీశారనే ఇది వచ్చింది. కమర్షియల్గా అప్పుడు అంత పే చేయలేదు మీకు అనేది ఒక టాక్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. కాదు మీరు ఎట్లుంటుందంటే మీ మీడియా వాళ్ళది
మాకు డబ్బులు మిగిలిన సినిమాలేమో ఇలా మాట్లాడతారు. సీతమ్మ వాటిలో సినిమాల చెట్లు ప్రొడ్యూసర్కి నాకు డబ్బు మిగిలింది, సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది. అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి పేరు వచ్చింది, పెద్ద హీరోలను పెట్టి సినిమా తీశారు, అంత బాగుంది. కానీ కమర్షియల్ గా అంత పే కాలేదు. మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మణ, 12 ఏళ్ళ తర్వాత నేను మాట్లాడుతున్నా. డే 1 మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు, అద్భుతంగా ఉంది అని మార్నింగ్ షో అయిపోయాయని చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు. అబ్బా 2 హీరోల్ని పెట్టుకొని ఏందండి ఇలా తీశారు, ఇంకా మేము ఏమిదో ఎక్స్పెక్ట్ చేసాం. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మా తప్ప ఎందుకు అవుతుంది? అడుగుతున్నా అది ఒక్కొక్క థియేటర్ ఫుల్ అవుతున్న కొద్దీ పెంచుతున్నాయి. వాళ్ళ వెడ్నెస్డే కదా, ఫుల్ అయిన కొద్దీ అన్ని మెల్లిగా 10 స్క్రీన్స్కి వచ్చినాయి, అన్ని ఫుల్ అయ్యాయి. అంటే ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టికెట్స్ అడుగుతున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా, కానీ బిగ్ స్క్రీన్లో చూసే మ్యాజిక్, ఆడియన్స్తో పాటు ఫుల్ క్రౌడ్లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే రాదు. చాలా ఫుటేజ్ ఉంది కానీ ఏమి యాడ్ చేయట్లేదు. ఫ్యాన్స్ నుంచి ఒక డిమాండ్ ఏంటంటే టైటిల్ కార్డ్స్ విషయంలో సెపరేట్ టైటిల్ కార్డ్స్ వేస్తే ఇంకా బాగుంటది అంటున్నారు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త కాంట్రవర్షియల్ మనకు అక్కర్లేదు, అప్పుడు ఏది ఉంది అదే రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలాంటి సినిమా చేయాలంటే మీ బ్యానర్ లో అలాంటి ప్రయత్నం చేయమని చేస్తారు. 100% చేస్తాను. నాకు ఛాలెంజ్ ఉంటేనే కిక్, ఛాలెంజ్ లేకుండా లైఫ్లో కిక్ ఏముంటుంది. సార్ అయితే ఇలా మాట్లాడుతూ తొలి ప్రేమ సినిమా గురించి డబ్బులు అవసరమైనప్పుడల్లా రిలీజ్ అన్నారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు సార్? జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. కాదు ఏం లేదు, మరి పక్కన 300 కోట్ల సినిమా వచ్చింది మర్చిపోయా ఏంటి? అప్పుడే సంక్రాంతి ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్. దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటంటే మనీ కాదు, ఆ రోజుల్లో మనీ. ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడటానికి కూడా సినిమా లేదు, ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి. అప్పుడు ఇంత పైరసీ లేదు, ఇప్పుడు పైరసీ ఉంది, ఓటీటీలో ఉంది, టీవీలో ఉంది. ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్. మన బొమ్మరిల్ రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి, ఫస్ట్ టైం చూసాను నేను రిలీజ్. ఇక్కడ విజిల్స్ కొడుతున్నారు, పాట వస్తే లేచి డ్యాన్స్ చేస్తున్నారు. అంటే అలా 3 గంటలు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రిలీజ్ అంటే. మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి 45 crores గ్రాస్ కలెక్ట్ చేసింది మన రిలీజ్లో. అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ రిలీజ్ ట్రెండ్ వల్ల ఆ వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు ఇబ్బందికరంగా ఆ వారం కొన్ని చిన్న సినిమాలు రావచ్చు, వాళ్ళకి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల కొంచెం అట్లా కాదు. ప్రేక్షకులు నీకు కావాల్సింది అదిగా హెడ్లైన్. ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటేనే కదా 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఎందుకు ఫుల్ అయ్యాయి? అడ్వాన్స్ బుకింగ్గా ఈరోజు 10 థియేటర్లు ఫుల్ అయ్యాయంటే ఎందుకు? ప్రేక్షకులు కోరుకునేది మనం ఇవ్వాలి, కానీ ప్రేక్షకులు కోరుకుని మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్ళకి నచ్చలేదు అనుకో బాయ్ చెప్తున్నారు మార్నింగ్ షోకి. దానికి తోడు మీ సోషల్ మీడియా ట్రోలింగ్ మామూలుగా ఉందా, నాశనం చేసే వరకు వదిలిపెట్టట్లేదు. సో వ్యవస్థలో ఉంది, మనం ఎవరిని అనలేము. సో ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పుడు మనం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయొద్దు, మీరు ఈ సినిమా చూడండి అంటే చూస్తారా? ఖాళీ ఇంట్లో కూర్చుంటారు, చూడు. వెళ్ళను, వాళ్ళంతా క్లారిటీగా ఉన్నారు ఆడియన్స్. ఇవాళ స్టార్ సినిమాకి అనుకున్న రేంజ్లో ఓపెనింగ్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు? ఎలా డిసైడ్ అవుతున్నారు? టీజర్ ట్రైలర్తో నాకు ఫిక్స్, అరే దీనికి వెళ్దాం. మీకు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈరోజు సినిమా ఆన్లైన్ ఓపెన్ చేయగానే డిసైడ్ అయిపోతుంది. ఏ రేంజ్లో బుకింగ్ ఉందంటే ఆ సినిమా హైప్ ఉందా లేదా ఇక్కడే తెలిసిపోతుంది. మా డిస్ట్రిబ్యూటర్లో కూడా అందుకే హైప్ లేదనుకో సార్ 10 లక్షల షాటు 20 లక్షల షాటు తెలిసిపోతుంది. మాకు సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ అక్కర్లా, ఆన్లైన్ ఓపెన్ చేయగానే మన సినిమా రేంజ్ ఏంటి అనేది ఇక్కడే ఫిక్స్ 4 రోజుల ముందే. అంత అడ్వాన్స్గా ఉంది ఆడియన్స్. మీరు నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు పాజిటివ్. దానికి ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, హీరోలని ప్రిపేర్ చేయండి. నా సినిమా ఇక్కడే డిసైడ్ అవుతుంది, దానికోసం మేము ఫైట్ చేయాలి. నెగిటివ్
దాంట్లో జర్నీ చేయాల్సిన అవసరం లేదు. మంచి దానికోసం ఫైట్ చేస్తే మంచి కాంటెంట్ వస్తుంది. నాకు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు రీరిలీజ్లో నేను ఇన్స్పైర్ అవుతున్నాను. అరే ఆడియన్స్ రావట్లేదని నేను భయపడాల్సిన అవసరం లేదు. మొన్నే సంక్రాంతికి వస్తున్నాము, సెన్సేషనల్ హిట్ అయింది. థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా Z5 వాళ్ళు 12 అవర్స్కే ఇంత అయిందని వాళ్ళు కేకులు తీసుకొచ్చి స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. దిస్ కాంటెంట్. ఇంకా థియేటర్లో సో ఇలా జనాలు మనకు ఎనర్జీని ఇచ్చినప్పుడు ఎనర్జీని మనం పాజిటివ్ సైడ్ మర్చుకొని ఎస్ వాళ్ళకి రీచ్ అయ్యే సినిమాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది బాలీవుడ్ రీమేక్ చేస్తున్నారని న్యూస్ వస్తుంది. ఫైనల్ అయ్యాక చెప్తాను. ఫైనల్ కాకుండా ముందు అన్ని రూమర్స్. రీరిలీజ్ పైన హీరో రెస్పాన్స్ అవుతారు. వాళ్ళు తెలుసా రిలీజ్ అవుతున్నట్టు రెస్పాన్స్ అని. అంటే ఇప్పుడు ఇవన్నీ మాకు ఎంజాయ్మెంట్ మూమెంట్. రెస్పాన్స్ ఏముంటుంది దీంట్లో? నేను ఏంటంటే 10 థియేటర్లు ఫుల్ అయినా హ్యాపీనెస్లో మిమ్మల్ని పిలిచా. మామూలుగా రిలీజ్కి ప్రెస్ మీట్లే అవసరం లేదు కదా. సో ఒక హ్యాపీనెస్ అనిపించింది. అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి, ఓవర్సీస్లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్లో కూడా 40% 50% బుకింగ్ చేస్తున్నారు. ఓవర్సీస్లో అయితే $. అయినా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అక్కడ చూడటానికి. అంటే మీరు మార్నింగ్ 8కి దర్శనంకి వెళ్ళి సినిమా చూస్తానని చెప్పారు. మన ప్రెస్ మీట్ లో అంజలి గారు కూడా ఈ సినిమా చూడలేదని చెప్పారు. అంజలి గారు కూడా వస్తారు ఇక ఇప్పుడు ఫోన్లు చేసి పిలవాల్సిన అవసరం లేదు. మాకు హ్యాపీనెస్ కావాలనుకుంటే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మ్యాక్సిమం రీ రిలీజ్ లో హీరోస్ వాళ్ళ బర్త్డేస్ లో ఏదో అకేషన్స్ లో రిలీజ్ చేస్తారు కదా, అలా కాకుండా ఈ డేట్ లో రిలీజ్ చేయడానికి మెయిన్ పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందంటారా? అట్లా ఏం లేదు. సో అనుకున్నారు March 7th డేట్ చేద్దామని లాస్ట్ మంత్ అనుకొని టీం అంతా ప్రిపేర్ చేసి పెట్టేసాం. డిస్ట్రిబ్యూటర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు రిలీజ్? దీనికేమో ఎక్స్పెక్ట్ ఎంత వచ్చినా హ్యాపీనెస్. నేను చెప్పేది దీని ద్వారా వచ్చే డబ్బు కాదు. అంటే రిలీజ్కు ప్రేక్షకులు ఇలా థియేటర్కి వస్తున్నారంటే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉన్నారు. సార్ ఈ సినిమా చేస్తుంటే ఫుల్స్ సార్ అని వాళ్ళే మామూలు హ్యాపీనెస్ కాదు కదా. ఆడియన్స్ చూసేవాళ్ళు తీసిన మాకు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లు వెళ్ళి థియేటర్ హౌస్ఫుల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా. ఆ కిక్కే ఇంపార్టెంట్. రీసెంట్ వచ్చిన మురారి క్రాస్ చేస్తుందా సార్ ఈ సినిమా? మళ్ళీ కంపారిజన్ ఎందుకు? ఉన్న ప్రజెంట్ ట్రెండ్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. చిన్న సినిమా ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి పెద్ద సినిమా ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఉన్న అన్ని సినారియోల్లో థియేటర్స్కి జనాలు బాగానే వస్తున్నారు, ఓటీటీలో కూడా బాగానే చూస్తున్నారు. చిన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉందా, పెద్ద స్టార్ హీరో సినిమా మంచి సినిమా రావాల్సిన అవసరం ఉంది. చిన్న పెద్ద లేదు. ఇంకా మంచి సినిమా నీ పోస్టర్ దగ్గరికి వెళ్ళి, నీ టీజర్ దగ్గరికి వెళ్ళి, నీ పాటల దగ్గరికి వెళ్ళి, అది చిన్న సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా అది రీచ్ అవుతే ఏ రేంజ్ కాదు. ఇప్పుడు చిన్న సినిమా అంటే 10 కోట్లు తీయొచ్చు, స్టార్ సినిమా అంటే 400 కోట్లు తీస్తుంది. నంబర్సే డిఫరెన్స్ కదా. అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు, సాంగ్, ట్రైలర్ అన్నీ వాళ్ళకి ఎక్సైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు. పెద్ద సినిమాలు అంటే మన సంక్రాంతికి వస్తున్నాం, మన తండ్రులు బాగున్నాయి. తర్వాత ఈ డబ్బింగ్ సినిమాలు, ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల మీద మొన్న ఆడింది కదా, డబ్బింగ్ సినిమా కూడా ఆడుతుంది కదా. డబ్బింగ్ సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలు కూడా బాగా వస్తున్నాయి. డబ్బింగ్ కాదు, డబ్బింగ్ డ్రాగన్ సైమల్టేనియస్ కాదు, ఓకే ఓకే. డబ్బింగ్ సినిమాలు వస్తుంది. డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాల పర్సంటేజ్ ఏమన్నా తగ్గుతుందా? అది ఏముండదు. అరే అక్కడ థియేటర్లు ఖాళీగా ఉంటే మళ్ళీ పర్సంటేజ్ అంటారంటే మరి మా థియేటర్లలో సినిమాలు లేవు. మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు. ఏ సినిమా వచ్చినా వేయడానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు. సినిమా రిలీజ్ చేయడము, థియేటర్లు ఇవ్వడం కాదు, ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడం ఎలా, అది ఇంపార్టెంట్. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో ఉంది. 2025 సంక్రాంతి తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎలాంటి సినిమాలు తీయాలనుకుని మీరు ఏమైనా పొందాలని మార్చుకుంటున్నారా? నువ్వు మిస్ అయినట్టు నువ్వేను. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నా ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పా. 2 సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను. ముందు రోజు ఉన్నా ఉన్నావు కదా, నేను ఆ రోజే చెప్పాను కదా. నేను లాస్ట్ 4 years ఏం మిస్ అయ్యాను, మీరు ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది. ఆ రోజు రిజల్ట్ రాలేదు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఉంది. సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషన్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది. హౌ విల్ మేక్ ఫిలిమ్స్, ప్రేక్షకుల్ని థియేటర్కి వెళ్ళాలి. ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే. సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే. నేను అనిల్ రావిపూడి ఫోన్ చేసి చెప్పాడు, మీ టైం బాగుంది అంటే దీనిలో కూడా డబ్బులు వస్తాయి. డబ్బులు కాదు, అది కిక్. అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి.
పిక్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది బాగుంది. మీ బ్యానర్ లో ఇంకా చాలా అంటే బాగా ఐటీ వాళ్ళు రావడం వల్ల పాత 10 సంవత్సరాలు ఉన్న క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి యాంజియోగ్రామ్ చేయించుకున్నంత హ్యాపీగా ఉన్నారండి. ఈ సమ్మర్ పెద్ద సినిమాలు ఏం లేవు అసలు. మొత్తం ఈ సమ్మర్ ఎందుకు లేవే ఎవరు కూడా ఏమన్నా ప్రతి వారం 2 సినిమాలు ఉన్నాయి. మళ్ళీ అదే పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయి కదా, ఆడే సినిమాలు ఏమి ఉన్నాయి చూసాం. ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో మనకు తెలియదు కదా. సరే గద్దర్ అవార్డ్స్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు ఏంటి దాని అది గురించి? ఎఫ్డిసి సపరేట్ గా మీరు మాట్లాడు. కూడా FDC chairman ఏ కాబట్టి. ఎఫ్డిసి సపరేట్ గా మాట్లాడు. ఇప్పుడు ఓన్లీ దిల్ రాజు ప్రొడ్యూసర్ గా మాట్లాడు. సార్ అయితే పైరసీ మీద మనకి గేమ్ చేంజర్ కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంత ఎఫెక్ట్ అయ్యాయి. ఎవరిని అడిగినా కలుస్తాం అంటున్నారు. టాలీవుడ్ ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదండి సార్, ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు. అది ప్రొడ్యూసర్స్ అందరికి అడగాలి కదా. వాళ్ళు అడిగాం సార్, నేను బలీవాస్ గారు కూడా కలుస్తాం ఏదో అంటారు అంతే. అమిత్ గారు కూడా ఆ రోజు అదే ఇక్కడ చెప్పారు. ప్రాబ్లం అదే, ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పెద్ద పట్టించుకో. మా సినిమా ఫీల్డ్ లో ఉన్న మా బ్యాడ్ అదొకటే, కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవటం చేయండి ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే, అరే హెచ్డి ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా మరి మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. సరే, ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి. మధ్య పోటీ కానీ అంటే సత్సంబంధాలు అనేవి లేకపోవడం వల్ల కూడా కాబట్టి సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. సంబంధాలు అంటే బయట కనిపించాయి కదా సార్. పెయిన్ నేను ఒకటి చెప్తున్నాను రాజు గారి ముందు. ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజు గారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కన్సర్న్ నేను గడుపుకుంటున్నాను, మిగతా వాళ్ళ కన్సర్న్ కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ క్వశ్చన్ అడగడం మానేయాలని నా విజ్ఞప్తి. సో డెఫినెట్ గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దాం అని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీడ్ చేసేస్తున్నాను ఎందుకు. బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయిన్, దిల్రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్వే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావాలి. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం. అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా. గేమ్ చేంజర్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా. కాబట్టి అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రొడ్యూసర్స్, సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు బొక్క కుండకి అలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. ఎఫ్డీసీకి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేసాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేసాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేను. డిస్ట్రిబ్యూషన్లు అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతుంది. డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు, బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్. నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేను కదా.
ఎల్లమ్మ ఎప్పుడు ప్రెస్ మీట్కి వస్తుంది? రౌడీ జనార్దన ఎల్లమ్మ రెండు రెడీ అయిపోయి రెండు ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టేక్ ఆఫ్. విజయ్ చెప్పలేదు ఇంతకుముందు. ఓకే, రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ సినిమా టైటిల్, ఎల్లమ్మ నితిన్ టైటిల్. ఓన్లీ హైదరాబాద్ లోనేనా అంటే సీతా మార్కెట్ నో ఎవ్రీవేర్, వరల్డ్ వైడ్. యుఎస్ లో ఆల్సో బుకింగ్. 10 థియేటర్లు అయ్యి అంటున్నారు కదా, ఇక్కడ మాత్రమే హౌస్ఫుల్ ఇక్కడ 5 రోజుల ముందు హౌస్ఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా 2 days ఉన్నాయి కదా, ఇప్పటికి బయట 60-70% ఉన్నాయి, రన్నింగ్లో ఫుల్ అయిపోతాను. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకి క్లోజ్ అయిపోయిన థియేటర్లు కూడా ఓపెన్ అయ్యే సినిమా గురించి విన్నాం సార్. అయ్యాయి అయ్యే మరి ఆ థియేటర్కి ఇస్తారా ఈ సినిమా? అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి, అది కింది వరకు ఎవరి దాళ్ళు అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు, ఎక్కడ వేస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.